సూర్యాపేట మండలంలో గురుకుల విద్యార్థినులు ధర్నాకు దిగారు. బాలెంలోని ఎస్సీ బాలికల గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గదిలో మద్యం సీసాలు వెలుగు చూశాయి. అయినప్పటికీ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారుల వైఖరికి వ్యతిరేకంగా బాలెంలో నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు పాదయాత్ర చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తక్షణమే ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బాలెంలలో చదువుతున్నాం. మేము ఇప్పటికీ 2 సార్లు ధర్నా చేసినాం. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కావున మేము 3వ సారి కూడా ధర్నా చేసినాం. కానీ కాలినడకన హాస్టల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చినాం. ఇంతవరకు కలెక్టర్ సార్ మమ్మల్ని కలవలేదు, మాతో మాట్లాడలేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటిదని క్వశ్చన్ కూడా చేయలేదు. జేఎస్ మేడం పిలిపియమని చెప్పినాం, మేడం రాలేదు. మా ఇష్యూ మేడం వరకు చేరుకోలేదు, ఇంకా అర్థం కావట్లేదు. 9 అవుతుంది టైము, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మాకు ఇక్కడికి మా సెక్రటరీ మేడం, జాయింట్ సెక్రటరీ మేడం, అడిషనల్ సెక్రటరీ, హెడ్ ఆఫీస్కి పోయిన 4 మేడాలతో పాటు మా కలెక్టర్ సార్ ఇక్కడికి రావాలి సార్. వాళ్ళు వచ్చి కాలేజ్లో ఉన్నారు అని అంటారు. మేము ఎట్లా నమ్ముతాం సార్? మొన్న 10 మినిట్స్ అన్నారు, పోయింది. అక్కడి వరకు వచ్చి ఇక్కడి వరకు వచ్చి అన్నారు, పోయింది. మాకు ప్రూఫ్స్ ఎట్లా? మా మేడాలు పోయి 3 రోజులు అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళతో మాకు కాంటాక్ట్ లేదు. ఇంతవరకు అన్నం లేదు, ఏం లేదు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. మాకు కొంచెమైనా న్యాయం లేకుండా మీరు ఇంతసేపు ఇక్కడ నిలబెట్టడం న్యాయమే సార్? కలెక్టర్ సార్ ఒక్కసారి ఇక్కడికి వచ్చిపోతే ఇంత ఉండదు కదా సార్ ఇక్కడ.